ఐ లవ్ యూ. మీ అందరికి ఒక విషయం చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాక నేను చేసుకునే పనులు, ఫీలింగ్స్ గురించి చెప్దామని అనుకుంటున్నాను. నేను నిన్న నైట్ ఈట్ దట్ ఫ్రాగ్ అనే ఆడియో బుక్ విన్నానండి. అన్నిటికన్నా కష్టమైన పని ముందే చేయాలి అని చెప్పారు. అది గుర్తురాగానే ఇంకా నన్ను నేను మోటివేట్ చేసుకొని ఇంకా వర్క్స్ అన్నీ స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. మనకి ఇంట్లో ఉన్న అన్ని వర్క్స్లో కష్టమైన వర్క్ ఏంటి? బట్టలు వాష్ చేయడం. ఇంకా కష్టమైన పనిని ముందే చేయాలి కదా, అందుకని బట్టలు వాష్ చేయడంతోనే స్టార్ట్ చేశాను. ఇంకా మేమిద్దరం కూడా ఫ్రెష్ అయిపోయి రైస్ పెట్టేసి రేపు పొద్దున టిఫిన్కి నానబెట్టేశాను. మీలో ఎవరైనా చాయ్ లవర్స్ ఉన్నారా ఫ్రెండ్స్? యాక్చువల్గా నాకు గ్యాస్ పైన టీ కొద్దిగా కనిపించింది, ఇంకా నా మనసు ఆగలేదు, వేడి పెట్టేసుకొని తాగేశాను. రేపు మార్నింగ్ టిఫిన్ నేను దోశ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పుల రైస్ యాడ్ చేశాను. అందులో కొద్దిగా మెంతులు, కొద్దిగా శనగపప్పు కూడా యాడ్ చేశాను. ఇవన్నీ వర్క్స్ కంప్లీట్ చేసుకొని వెనక్కి తిరిగేసరికి మా పాప చూడండి, ఇప్పుడే స్నానం చేసి రెడీ చేసి కూర్చోబెట్టాను. ఒక ఫేస్ క్రీమ్ తీసుకొని మొత్తం ఫేస్ అంతా రాసేసుకుంది. దీనికి సొల్యూషన్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. నెక్స్ట్ తనకి తినిపించేసి పడుకోబెట్టడానికి నాకు దేవుడు గుర్తొచ్చాడండి బాబు. ఆ తర్వాత నేను యూట్యూబ్ వర్క్ కోసం కంటెంట్ ఏమిస్తే బాగుంటుంది అనేసి కొద్దిసేపు ఆలోచించుకొని ప్రిపేర్ చేసుకున్నాను. ఇవేనండి నేను ఈరోజు చేసుకున్న వర్క్స్. నెక్స్ట్ వీడియో ఈట్ దట్ ఫ్రాగ్ బుక్లో నుండి మంచి మంచి పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.